కొత్త వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్స్కి అందరికీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని అంటే సటిల్ గా అవ్వచ్చు, డైరెక్ట్ గా అవ్వచ్చు. ఇప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి ఐఎమ్ డేరింగ్ టు ఆస్క్ యూ. కరెక్ట్. వాట్ వాజ్ యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్? జనాల్ని కలిసే బట్టి అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టేది, వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఆస్క్ అనేది. స్టార్టింగ్లో కొంచెం నా ఇన్నోసెన్స్ వల్ల మేబీ ఐ వాజ్ అండ్ అఫ్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని పెట్టాను, బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్ గా అవుతుందా, డైరెక్ట్ గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్, ఎలా జరుగుతుంది? డైరెక్ట్గా కూడా అవుతుంది, ఇండైరెక్ట్గా కూడా అవుతుంది. బట్ డీల్ ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ ఫ్రంట్ టు ద ఫేస్. ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ డోంట్ కాల్ పీపుల్ లైక్ మీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో కల్పిక, ఐ మస్ట్ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు చాలా కాలం పాటు చాలా కాంట్రవర్సీస్ మధ్య ఉన్నారు. చాలా మందిని మీరు చాలా కోపంగా అడ్రస్ చేసి యూనో వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ చేసిన సందర్భాలు. అంతా దే డోంట్ కమ్ అండ్ టెల్ us why you are not selected for a particular role అని అంతా. సో ఈ ట్రామా వల్ల మీరు తెలియకుండా ఒక బిల్డప్ అయింది, అండ్ దెన్ ఐ హ్యాడ్ కొన్ని పర్సనల్ విషయాలు జరగడం అయింది. లేటర్ ఐ ఎండెడ్ అప్ గెటింగ్ ప్యారలైజ్ విత్ మై రైట్ లెగ్ అండ్ ఐ హ్యాడ్ టు కాల్ ఫర్ ఎ సర్జరీ. నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను, నేను ఓవర్గా రేజ్ఫుల్గా ఉన్నాను, ఓవర్గా రివెంజ్ మోడ్లో ఉన్నాను. రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోయాను, తెలియకుండా ఒక లోన్లీ ప్లేస్కి. ఎవరి మీద కచ్చ కసి? సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇంకా ఎందుకు బతకాలి. ఐ వెంటలో సూసైడల్ టెండెన్సీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సూసైడ్ కూడా అటెంప్ట్ చేశారా? ట్రై చేశాను. దెన్ ఐ హ్యాడ్ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ దాట్ ఆల్సో. అందుకే నేను ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ ఐ డిడ్ వాజ్ యాక్చువల్లీ. ఎప్పుడైనా సమంతతో షేర్ చేశారా యశోద టైంలో? బట్ ఐ అగైన్ వాంట్ టు ఆస్క్ యూ, సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మీకు ట్రామాని పెంచాయని మీరు అంటారా? మీరు పేరు చెప్పకర్లేదు. సి యాజ్ ఐ టోల్డ్ ఇన్ స్టార్టింగ్ స్టేజెస్లో ఐ వాజ్ ప్రిటీ ఇన్నోసెంట్ అండ్ నైవ్. సో నాకు కూడా అసలు అందరు అలా ఉండరు. అండ్ నాట్ జస్ట్ దిస్ ప్రొఫెషన్ అండి, ఎనీ ప్రొఫెషన్లో ద అప్రోచెస్ విల్ బీ కమింగ్. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. సినిమా పరిశ్రమలో కొత్త వాళ్ళకి అంటే వచ్చి నిలదొక్కుకోవడం చాలా కష్టం అని చెప్పి అనేక మంది కథలు విన్నాం. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా వింటూ ఉంటాం. అప్పుడప్పుడు సక్సెస్కి చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళ స్టోరీస్ కూడా వింటూ ఉంటాం. టుడే ఐ హ్యావ్ విత్ మీ అన్ ఆస్పైరింగ్ యాక్టర్. చాలా బహుశా గత 10-15 సంవత్సరాల్లో కొన్ని సినిమాలు చేశారు. అంటే తమిళ భాషలో, తెలుగు భాషలో అండ్ హిందీలో కూడా. ఫ్రాంక్లీ తను ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్ అంటే పర్హాప్స్ నాట్ యెట్, కానీ చేసిన రోల్స్ అన్నీ చాలా గుర్తుండిపోయేలా మీనింగ్ఫుల్గా చేశారు. ఈ ప్రాసెస్లో షీ డిస్కవర్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ హర్ లైఫ్. అండ్ ఈ ప్రాసెస్లో జరిగిన అప్స్ అండ్ డౌన్స్ గురించి ఐ హ్యావ్ విత్ మీ కల్పిక గణేష్, యాక్టర్ అండ్ ఇంకేం చెప్పాలి, మోడల్, అండ్ పర్హాప్స్ నౌ ఐ వుడ్ సే సీకర్ హూ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఆన్సర్స్ చాలా విషయాలకి. కల్పిక, చాలా క్రిప్టిక్గా చెప్పాను మీ ఇంట్రొడక్షన్. లేదు, చాలా బాగా చెప్పారు. యు వర్ ఆన్ ద పాయింట్. సో యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి రావడం అనేది ఇట్స్ అ బిగ్ డెసిషన్, బికాజ్ ఎంత గుడ్ లుక్స్ ఉంటే మాత్రం సరిపోదు, అందరికీ తెలుసు. సో మీకు ఎలా వచ్చింది? హౌ డిడ్ దిస్ హోల్ ఆపర్చునిటీ టు కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ హ్యాపెన్? For me it was a destiny call is what I can say, because I have a lot of stage fear, but I always used to be into dancing from my college days, school days anta. సో ఫార్చునేట్లీ నాకు స్పెక్టికల్స్ ఉండేది. సో స్పెక్టికల్స్ తీసేస్తే ఎవరు కనిపించేవారు కాదు. సో ప్రశాంతంగా వెళ్ళి డాన్స్ చేసేదాన్ని, పర్ఫామ్ చేసేదాన్ని. సో ఆ పర్ఫార్మెన్స్ ఇది ఉండేది, జీల్ ఉండేది. బట్ నెవర్ వాజ్ ఇంక్లైన్ టువర్డ్స్ యాక్టింగ్ కానీ ఐ హావ్ నాట్ డన్ ఎనీ కోర్స్, nothing of that sort. So I went to dance auditions lot of the places lo. From one of the dance audition I was picked for my first film called Prayanam. Not because of my dancing skills, but maybe they wanted that kind of structure at that particular time for that film. So I got picked like that anamata. కల్పిక గణేష్ అనగానే ఒక క్లాసిక్ తమిళ నేమ్ గుర్తొస్తుంది. సో ఆయు అంటే మీకు తమిళ భాషతో సంబంధం ఉందా? మా మదర్ యాక్చువల్లీ మైసూర్ తమిళియన్, మా డాడీ మహారాష్ట్ర ఐపీ బార్డర్
ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్ వాళ్ళది. సో మై డాడ్స్ నేమ్ ఇస్ గణేష్ బేసికలీ. సో తమిళియన్స్ యూజువలీ ఫాదర్ నేమ్ ప్రిఫర్ చేస్తారు యాజ్ సెకండ్ నేమ్. కానీ ఎక్కడో అలా చక్కగా అమరింది అంటే because కొన్ని పేర్లు దే గో టుగెదర్ అంటారు కదా. కరెక్ట్. సో ఇట్ హాస్ అ రికాల్ యువర్ నేమ్. ఎస్. సో ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ రావడం అంటే కన్వెన్షనల్ ఫ్యామిలీస్లో కొంచెం హెసిటేట్ చేస్తారు. True. బికాస్ ఇట్స్ అ న్యూ టెరైన్. కరెక్ట్. ఇక్కడ ఎలా ఉంటుంది కల్చర్ మనకి మనం ఇవ్వగలుగుతామా అని చెప్పి మీకు అలాంటివి అయ్యాయా? After my I think 4 or 5 years of working in industry, I got to know my mom always wanted to be an actress. ఓహో. She never told that. నాకు ముందే చెప్పలేదు తను బట్ నాకు ఒక హైట్ బాగుండేది కాబట్టి షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బికమ్ ఏ మోడల్ టు. అది కూడా నాకు తెలీదు. బట్ యాజ్ హౌ ఐ గాట్ మై ఫస్ట్ ఆఫర్ ఫర్ ప్రయాణం, షీ వాజ్ ద వన్ హూ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ తను ఇచ్చిన పుష్ సపోర్ట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. దానివల్ల ఐ కుడ్ పర్స్యూ. అదర్వైజ్ ఐ వాజ్ లైక్ rest of them doing my graduation and got into a software. I was doing a software job. ఓ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మొత్తం చదువు అంతా పూర్తయింది. Yes, graduation. ఆ తర్వాత వచ్చింది ప్రయాణం. Yes. ప్రయాణం అని. Yes. ఎలా ఉంది మీ ఇండస్ట్రీలో మీ హౌ వాజ్ యువర్ జర్నీ? అంటే వెరీ ఆనెస్ట్లీ చెప్పాలంటే Honestly Mixed చెప్పాలంటే it was a roller coaster, definitely. I obviously అంటే కొత్త ఇండస్ట్రీ అండ్ దిస్ ఇండస్ట్రీ doesn't have a rule book లాగా. It doesn't have a curriculum. It doesn't have a step-by-step procedure. So to understand, you have to travel with it. ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి యాజ్ ద ఏజ్ గ్రోస్, హౌ వీ ఎవాల్వ్, దాని తగ్గట్టు ఐ థింక్ ఈవెన్ ఐ గ్రూ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ వాజ్ అ వెరీ వెరీ ఇంట్రోవర్ట్ పర్సన్ అండి. అసలు మాట్లాడాలంటే ఒక భయం, కెమెరా ఫేస్ చేయాలంటే ఇంకో భయం. బట్ దెన్ దిస్ ఇండస్ట్రీ టాట్ మీ హౌ టు ప్రెజెంట్ మై సెల్ఫ్, హౌ టు బిహేవ్. ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ యాక్టింగ్ ఆర్ మేబీ కెమెరా ముందు ఎలా బిహేవ్ చేయాలి అనేది ఐ హ్యావ్ నాట్ టేకెన్. ఇప్పటి వరకు ఐ హ్యావ్ నాట్ టేకెన్. బట్ ఐ థింక్ ద ఇండస్ట్రీ హెస్ టాట్ మీ దట్. సో ఇండస్ట్రీ నేర్పించిన పాఠాలతో మీరు వచ్చారు. డెఫినెట్లీ. ఇంకేం ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి మీకు? అంటే ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ చేస్తూ ఒక న్యూ కమర్ కమింగ్ ఇన్, మనం రకరకాల ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీది కూడా ఇష్యూ మీరు చూస్తున్నారు. కరెక్ట్. అంటే కొత్త వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవుతున్న యాక్టర్స్కి అందరికీ కూడా ఈ కాస్టింగ్ కౌచ్ అని రకరకాల ఇబ్బందులు, అంటే సటిల్ గా అవ్వచ్చు, డైరెక్ట్ గా అవ్వచ్చు. ఇప్పుడు ఇది ఫ్లేర్ అప్ అయింది కాబట్టి ఐఎమ్ డేరింగ్ టు ఆస్క్ యూ, వాట్ వాజ్ యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్? అంటే మీరు కూడా డిడ్ యు కమ్ అక్రాస్ ఉన్నారు అట్లా అలాంటి వ్యక్తులు కొంచెం ఇండైరెక్ట్ గా హింట్స్ ఇచ్చో లేకపోతే దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని చెప్పే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉండుంటాయి? డెఫినెట్లీ. యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ ఐ డోంట్ నో హౌ దిస్ వర్క్స్. అంటే ఇది ఎలా, అంటే ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రాపర్ కరికులం లేదు కాబట్టి జనాల్ని కలిసే బట్టి అది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టేది, వాట్ దే ఆర్ ట్రైంగ్ టు ఆస్క్ అనేది. తర్వాత ద వే ఐ రెస్పాండెడ్ ఆర్ విత్ ద వే ఐ ప్రెజెంటెడ్, వాళ్ళకి అర్థమైపోయింది దట్ ఐ డోంట్ వర్క్ హౌ దే వాంట్ మీ టు వర్క్ ఇన్ దట్ పర్టికులర్ వే. సో స్టార్టింగ్లో కొంచెం నా ఇన్నోసెన్స్ వల్ల మేబీ ఐ వాజ్ ఆస్క్డ్ ఫర్ అప్రోచ్డ్ ఇన్ ఫ్యూ ప్లేసెస్, బట్ దాని తర్వాత పెద్దగా పీపుల్ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ వర్కింగ్. ఈ అప్రోచ్ అవ్వడం కల్పిక, ఐ మీన్ ఆఫ్ కోర్స్ మీరు నేను నేమ్స్ చెప్పమని మిమ్మల్ని పెట్టాను, బట్ అప్రోచ్ అవ్వడం అనేది సటిల్ గా అవుతుందా, డైరెక్ట్ గా ఎవరి చేత పంపిస్తారా మెసేజ్, ఎలా జరుగుతుంది? డైరెక్ట్ గా కూడా అవుతుంది, ఇండైరెక్ట్ గా కూడా అవుతుంది. బట్ మనం ఎలా డీల్ చేస్తాం అనేది చాయిసెస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. డీల్ ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే నేను ఐ వాజ్ అప్ ఫ్రంట్ టు ద ఫేస్, ఐ డోంట్ వర్క్ లైక్ దిస్ అని చెప్పడం జరిగింది. ఆర్ ఐ విల్ సే దట్ ఐ విల్ ఐదర్ స్లాప్ యూ అండ్ గో, ఆర్ ఐ వుడ్ సే దట్ నేను మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఇలా మాట్లాడితే, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఇఫ్ యూ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ అట్లీస్ట్ డోంట్ కాల్ పీపుల్ లైక్ మీ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఐ జస్ట్ వాక్ అవుట్. యా. సో అదే అంటున్నా, చాయిసెస్ ఇన్ అవర్ హ్యాండ్స్, వీ హ్యావ్ టు మేక్. అంటే చాలా మందికి ఈ పాటి ధైర్యం కూడా ఉండదు. రైట్. బికాజ్ ఏమవుతుందో, ఏం ఫ్లేర్ అప్ అవుతుందో అని చెప్పి ఒకటి ఆపర్చునిటీస్ పోతాయనే భయం, రెండోది ఎందుకు ఒక పెద్ద డ్రామాటిక్ గా ఒక ఎపిసోడ్ అవుతుంది కదా, మన గురించి రకరకాలుగా అనుకుంటారని చెప్పి. సో ఈ కాంటెక్స్ట్ లో కల్పిక, ఐ మస్ట్ ఆస్క్ యూ, మీరు ఎప్పుడు చాలా కాలం పాటు చాలా కాంట్రవర్సీస్ మధ్య ఉన్నారు, ఫర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ సెడ్ డన్. చాలా మందిని మీరు చాలా కోపంగా అడ్రస్ చేసి వాళ్ళని డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భాలు ఎలా జరిగింది? అదంతా ఎందుకు జరిగింది? అది వైస్ కల్పిక గణేష్ ఆల్వేస్ ఇన్ న్యూస్. నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే, ఇంటర్వ్యూస్ కూడా నాకు పెద్ద నేను ఇచ్చేదాన్ని కాదు, ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ద వర్క్ షుడ్ స్పీక్ మోర్ దెన్ వర్డ్స్. సో నేను ఎప్పుడు అలాగే ఐ యూస్ టు ట్రావెల్ విత్ మై వర్క్ అంతా. బట్ ఆఫ్ లేట్ వాట్ హ్యాపెండ్, ఐ థింక్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ విచ్ ఇస్ very unpredictable in a way, very uncertain in a way.
సో అందంతా అన్సర్టనిటీ వల్ల ఒక తెలియకుండా ఒక మనకు ఒక ఇన్బిల్ట్ ట్రామా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సమ్వేర్ ఐ థింక్ నాకు అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కూడా అయింది. ఇన్ Trauma build అయిందా వెయిటింగ్ ఫర్ ద రోల్స్, అంటే నాకు నచ్చే రోల్స్ నాకు రావాలి, నాకు ఇలాంటిదే చేయాలి, సో ఇలాంటి ఎందుకు రావట్లేదు, నేను ఇంకా ఏమేం చేయాలి టు రీచ్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎక్కువ బిల్డప్ అయి ఉండేది. బట్ దెన్ వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ కానీ లైక్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ త్రూ అనేది చాలా ఒక బిల్డప్ ట్రామాలా ఉండేది. అండ్ ఈవెన్ జనాల్ని కలవడం, వై రిజెక్షన్స్ ఎందుకు వచ్చేది అంతా దే డోంట్ కమ్ అండ్ టెల్ అస్ వై యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ అ పర్టికులర్ రోల్ అని అంతా. సో రీచింగ్ డిఫరెంట్ పీపుల్ ఆల్ ద టైమ్, నాట్ గివింగ్ అప్, I've been doing that. I've been very patient. Fortunately, I got to work with lot of newcomers and very ఏమంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ యశోద మంచి రోల్ మీది యాక్చువల్లీ. అవునవును, రీసెంట్ వాజ్ యశోద. అథర్వ కూడా అథర్వ ఆల్సో అగైన్ ఐ ప్లే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ ఆల్ దట్. సో మంచి రోల్స్ రావడం జరిగింది. బట్ ఇట్ యూస్ టు టేక్ ఇట్స్ ఓన్ టైమ్ అనమాట. అది ఎందుకు అయ్యేది అంటే నేను కొంచెం చూసి ఉండేదాన్ని, ప్లస్ నాకు బికాజ్ నేను చాలా చూసి ఉన్నాను కాబట్టి రావడం కూడా ఇట్ యూస్ టు టేక్ టైం. ఈ ఆస్పెక్ట్ ఏమన్నా మీరు ఫ్రాంక్గా ఓపెన్గా నో చెప్పడం, నేను ఈ రూట్లో అంటే ఒక ఇంపాక్ట్ చేసిందంటారా మిమ్మల్ని? లేదు, ఒక లెవెల్ వరకు ఏమైందంటే నేను సైడ్ యాక్టర్గా చేయడం లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడంతో కొన్ని రిజెక్షన్స్ రావడం ఎందుకు జరిగిందంటే ఈమె హీరోయిన్ కన్నా బాగుంది, హీరోయిన్ కన్నా బాగా మాట్లాడుతుంది, హీరోయిన్ కన్నా టాల్ ఉంది అని చెప్పేసి సైడ్ లైన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, వై డోంట్ ఐ ట్రై యాజ్ అ మెయిన్ లీడ్ when I know the language, when I can carry it off, when I know how to act properly. So అలా ట్రై చేయడం చేసే ప్రాసెస్లో ఇట్ టుక్ అ లిటిల్ టైమ్ ఫర్ మీ బేసికలీ టు అండర్స్టాండ్ అండ్ టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ విల్లింగ్ టు టేక్ అప్ అ మూవీ విచ్ కెన్ బీ రెస్పాన్సిబుల్ ఆన్ టు మై షోల్డర్స్ అని చెప్పి. అంటే బేసికలీ మీకు హీరోయిన్కి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకుని మీరు ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేశారా? టైం పట్టింది. సో గ్యాప్ చాలా వచ్చింది. మీరు అంటే ఈ ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఇచ్చారో, ఈ రూల్స్ ఇలాగే ఉంటాయి దిస్ ఇస్ ద వే ఇట్ గోస్ అని బహుశా అంటే ఒక థాట్ వచ్చిందా ఎప్పుడైనా? మీరు ఆ రోజు ఆ సో కాల్డ్ కోట్ అండ్ కోట్ కాంప్రమైజ్ కమిట్మెంట్ చేసుంటే బట్ థింగ్స్ హావ్ బీన్ డిఫరెంట్. అంటే ఇక్కడ ఇండస్ట్రీ పరిస్థితులు ఏమన్నా మీకు అడ్డొచ్చాయా, మీరే చూజీగా ఉన్నారంటారా అని? మేజర్గా నేనే చూజీగా ఉన్నాను అని చెప్తాను. బికాజ్ నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్ మూవీస్ చేయాలి అని చాలా ఉండేది. ఇట్ వాజ్ నాట్ లైక్ వచ్చామా స్క్రీన్లో కనిపించామా సాంగ్స్ చేసామా అలా. ఐ డోంట్ వాంటెడ్ టు బీ అ డాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. ఐ జస్ట్ వాంటెడ్ టు స్పీక్ మోర్ ఫర్ ద జనరల్ ఇష్యూస్, మన జరిగే ఇష్యూస్ కానీ బయోగ్రఫీ బేస్డ్ కానీ లేకపోతే ఇంటెలిజెంట్ ఎడ్యుకేటెడ్ రోల్స్ కావాలి. రైట్ అలాంటివి అనుకున్నా కాబట్టి అది రాయడం చాలా తక్కువ కదా. ఈ మధ్య హిందీలో తమిళ్లో ఎక్కువ జరుగుతుంది. తెలుగులో కూడా ఐ థింక్ దే ఆర్ పికింగ్ అప్ విత్ ద పేస్ ఆఫ్ కమింగ్ అప్ విత్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఆల్ దట్. సో ఈ ట్రామా వల్ల మీరు సో ఆ ట్రామా ఒక తెలియకుండా ఒక బిల్డప్ అయింది. అండ్ దెన్ ఐ హ్యాడ్ కొన్ని పర్సనల్ విషయాలు జరగడం అయింది. ఆ పర్సనల్ విషయాలు అందరికీ జరుగుతుంది, నేను కాదన్ను. బట్ ఐ థింక్ ఐ కేమ్ అవుట్ ఇన్ అ వే వేర్ ఇట్ షుడ్ నాట్ బీ. అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో కానీ దాన్ని అవుట్బర్స్ట్ రావడం అనేది నేను చేసింది మైనస్ అనిపించింది. సో ఇట్ ఈస్ నేను ఎలా చెప్పాలి అంటే తెలియకుండా ఒక డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయాను. అండ్ ఒక 6 months వాజ్ అ వెరీ heavy experience in my whole life. Like my 37-38 years of my life was dismantled in 36 months. ఎందుకంటే నాకున్న 360 degrees పీపుల్ మీద ఎఫెక్ట్ అయింది. ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ పర్సన్. నా పేరెంట్స్ నుంచి, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, క్లోజెస్ట్ A circle, B circle, C circle ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవ్రీ వన్. అండ్ నేను కలిసే ప్రతి పర్సన్ మీద కూడా ఆ రియాక్షన్ అవ్వడం జరిగింది. తర్వాత I underwent a lot of stress and I was under too much of medications without my knowledge. My physical body మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ అవ్వడంతో లేటర్ I ended up getting paralyzed with my right leg and I had to call for a surgery. అయ్యో. So that is where after the surgery is when, అంటే సర్జరీ వరకు నేను రియలైజ్ కూడా కాలేదు దట్ నేను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను, నేను ఓవర్గా రేజ్ఫుల్గా ఉన్నాను, ఓవర్గా రివెంజ్ మోడ్లో ఉన్నాను. రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళిపోయాను, తెలియకుండా ఒక లోన్లీ ప్లేస్కి. ఎవరి మీద కచ్చకసి? లైఫ్ మీద, పరిస్థితుల మీద, ఇండస్ట్రీ మీద, ఎవ్రీథింగ్ టుగెదర్ ఒక్కసారి చూపించేసింది అది. సో సమ్వేర్ ఐ కుడెంట్ రికగ్నైజ్ నాకు ఏదో రాంగ్ జరుగుతుంది,
మెంటలీ చాలా ఎఫెక్ట్ అయింది ఏదో వన్ పర్టికులర్ రీజన్ ఒకటే కాదు, బట్ దేవర్ మల్టిపుల్ థింగ్స్, అది బ్యాగేజ్ లాగా క్రియేట్ అయిపోయి ఇట్ సమ్వేర్ ఒక అవుట్ బర్స్ లాగా బయటకు వచ్చి ఇట్ మేడ్ అ కేయాస్ అవుట్ ఆఫ్ మై హోల్ లైఫ్ ఇన్ అ వే. నా లైఫ్ అంతా 360 degrees డౌన్ అయిపోయింది అంటే కారణం ఇస్ దట్ డిప్రెషన్. అండ్ పోస్ట్ సర్జరీ ఈజ్ వెన్ ఐ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గాన్, నాకు లైఫ్లో ఇంకేం లేదు. సమ్వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఇంకా ఎందుకు బతకాలి, లైక్ ఐ హ్యావ్ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్, ఇంకా ఎందుకు బతకాలి, నేను అవసరం లేదు ఇంకా ఈ లైఫ్ జీవించడం అని చెప్పేసి. బికాస్ ఎంత హర్ట్ చేశానంటే అందరినీ, అసలు అవసరం లేకుండా బేసికల్ అస్సలు ఐ డెంట్ ఈవెన్ కమ్ టు అ రియలైజేషన్ పాయింట్. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ ఆఫ్టర్ పీరియడ్ లైక్ నేను ఒక ట్రామాలో ఐ వెంట్ త్రూ పోస్ట్ సర్జరీ కూడా ఒక ట్రామా, మెంటల్ ట్రామాలో వెళ్తూ ఐ వెంటలో సూసైడల్ టెండెన్సీకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. సూసైడ్ కూడా అటెంప్ట్ చేశారా? ట్రై చేశాను. దెన్ ఐ హ్యాడ్ గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ దాట్ ఆల్సో. నా వై ఐఎమ్ వాంటింగ్ టు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాలనుకుంటానంటే అందరికీ జరుగుతుందండి, చాలామందికి దే గో త్రూ లాట్ ఆఫ్ ఇమోషనల్ బ్యాగేజ్. దాన్ని మనం రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అందుకే నేను ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అండ్ రికగ్నైజ్ చేయడం ఒకటే కాదు, ఇప్పుడు మనకు ఒక ఫీవర్, కోల్డ్, కాఫ్ ఎలా వస్తుంది, మెంటల్ డిజీజ్ ఇస్ ఆల్సో అ డిజీజ్ విచ్ హ్యాస్ టు బి వోకల్. కానీ మీకు సిమ్టమ్స్ అస్సలు తెలియలేదు కదా, అంటే మీకు అసలు ఆ థాట్ కూడా రాలేదు అస్సలు? యా, అండ్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ వాజ్ ఎక్సెసివ్ ఆన్లైన్ షాపింగ్ అంట for the disease that I have, which is called bipolar. Fortunately, I'm recovering from it. I've taken a lot of medications and takes a lot of courage to come out. మీరు ఎంత ధైర్యంగా బయటకు వచ్చి నాకు మెంటల్ ఇల్నెస్ ఉందని చెప్పారు. ఆఫ్ కోర్స్ ఇది విన్నాం మనం అదర్ యాక్టర్స్ చెప్పడం, బట్ ఒక స్టేజ్ చేరిపోయాక చెప్పడం వేరు. అప్పుడు వాళ్ళు పికాసో ఏది వేసినా పెయింటింగ్ అన్నట్టు యాక్టర్స్ అండ్ చాలా అచీవ్ చేసిన వాళ్ళకి అదొక నాన్ ఇష్యూ. బట్ మీరు ఇంకా అస్పైరింగ్ స్టేజ్లో ఉండి చెప్పడం అనేది ఇట్స్ అన్ అమేజింగ్ కరేజ్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అసలు ఎవరైనా చెప్పేవారా మీ చుట్టూ ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానీ? అంటే 2-3 ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ యాక్చువల్లీ రికగ్నైజ్డ్, బట్ వాళ్ళకి నన్ను రీచ్ అయ్యి చెప్పే ధైర్యం కూడా రాలేదు. ఎందుకంటే ఎక్కడో ఒక రీచబిలిటీ యాక్సెస్లో లేకుండే నేను. ఏం చేసేవారు మీరు ఆ టైంలో? ఓవర్ అగ్రెసివ్ అండి, ఓవర్ అగ్రెసివ్. అగ్రెషన్, యాంగర్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్, అందరికి ఉంటుంది. బట్ ఓవర్ లెవెల్లో వెళ్ళిపోయి నన్ను నేను ఓవర్గా చేసేసుకోవడం, తెలియకుండా పోక్ చేసి మరీ హర్ట్ చేయడం, ఏదో పాత టాపిక్స్ తీసి మరీ హర్ట్ చేయడం, అంటే అన్నెసరీ థింగ్స్. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మెమరీ బ్యాంక్ కదా. సో సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో. ఆ లెట్ గో అనే ప్రాసెస్ అవ్వలేదు నాకు, నా సిస్టంలో అవ్వలేదు. సో రైట్ నౌ ఐఎమ్ ఇన్ ద హీలింగ్ ప్రాసెస్. బట్ దెన్ అప్పుడు దే కుడెంట్ కమ్ అండ్ అప్రోచ్ మీ అండ్ టెల్ మీ డైరెక్ట్లీ అన్నట్టు. లైక్ కొన్ని విషయాలకి మనం కొంచెం బాధపడతాం, కొన్ని విషయాలకి కొంచెం ఎక్కువ బాధపడతాం. నేనేంటంటే ఈవెన్ ద ఫస్ట్ లెవెల్ బాధని కూడా నేను దాన్ని జూమ్ లెన్సెస్లో చూసేసి దాన్ని రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఎట్లా అంటే ఒక స్విగ్గీ పర్సన్తో, ఒక డాక్టర్తో, ఒక పోలీస్ పర్సన్తో, ఎవ్రీ పర్సన్ ఐ హ్యాడ్ అన్ ఇష్యూ. ఇట్ వాజ్ నాట్ లైక్ ఐ వాంట్ టు టార్గెట్ సమ్మన్ అని కాదు, దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఎనీవన్ హూ వాజ్ కమింగ్ ఇన్ టు మై బౌండరీ, నా బౌండరీలో వచ్చేసి ఏదైనా మాట్లాడినా నేను అది తీసుకోలేకపోతున్నా. ఇట్స్ లైక్ నేను ఒక ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అని, ఐ ఎగ్జిస్ట్ ఇన్ దట్ వరల్డ్ అన్నట్టు ఫీలింగ్లో వెళ్ళిపోయా. ఇట్ వాజ్ అ వెరీ లోన్లీ స్పేస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఇట్స్ అ వెరీ స్కేరీ స్పేస్ టు, బికాస్ మన కంట్రోల్లో మనం ఉండము, మనకు తెలీదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ ఐ డిడ్ వాజ్ యాక్చువల్లీ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్. హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్? అంటే మీకు బాడీ కట్ అయ్యాక ఎందుకు అంటున్నారు? అంటే ఎందుకంటే ఒక షాక్ లా పనిచేస్తుంది అంటారా? ఇన్ అ వే, imagine I think because of the whole trauma and stress that I took also, it led me to the surgery in a way. It was partially connected and it was a lower back surgery. appudu meeku ardhamaindi that yes ante because I andarni dooram cheseskunnanu, including my parents, my brother, my closest people. In fact, everyone went till a stage thinking that na suicidal note బయటికి వస్తుంది, my suicide news will be coming out next అని. అంత భయంలో వెళ్ళిపోయారు అందరూ. సో ఎవ్రీవన్ ట్రై టు రీచ్ మీ, బట్ ఆ యాక్సెస్ అస్సలు దొరకట్లేదు జనాలు. దే వర్ స్కేర్డ్ వేర్ ఐ విల్ ప్రాబ్లీ షాటర్ దెమ్ ఆన్ సోషల్ మీడియా. ఇట్లా ఏదో ఒకటి చేస్తానని భయం పట్టేసుకున్నారు వాళ్ళు. సో నో వన్ కుడ్ యాక్చువల్లీ రీచ్ మీ. బట్ ఆఫ్టర్ మై సర్జరీ నాకు చుట్టూ తిరిగి చూస్తుంటే దే వాజ్ నో వన్ అండి టు ఆస్క్ మీ హౌ ఐ యామ్, ఐ యూ ఓకే. సో జస్ట్ ఇమాజిన్, అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ. సో సమ్వేర్ అంటే ఎక్కడో సెల్ఫ్ డిస్ట్రక్టివ్
ఎస్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లోనే వెళ్ళిపోయాను. ఉన్నారు. Yeah. కాబట్టి అన్ని మీ సపోర్ట్ సిస్టమ్స్ మీరే నరికేసుకున్నారు. నేనే కట్ చేసుకున్నాను. ఎందుకు వస్తుంది సెల్ఫ్ డిస్ట్రక్షన్ బైపోలార్లో? వాట్ ఈస్ అంటే మీకేం చెప్పారు అంటే వెన్ దే డయాగ్నైజ్డ్ దే సెడ్ దట్ న్యూరాన్స్ అండ్ ప్రోటాన్స్ ఇన్ ద బ్రెయిన్ కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది, దానివల్ల కాగ్నేటివ్ బ్రెయిన్ కొంచెం వర్క్ అవ్వదు ఇన్ రెగ్యులర్ ప్రాసెస్లో. సో నీకు బ్యాగేజెస్ ఉండే కొద్దీ యూ కాల్డ్ ఇట్ టు అ ప్లేస్ వేర్ ఇలాంటి ఫేజెస్ అవుతూ ఉంటాయంట. దీన్ని ఒక మేజర్ ఫేజ్ అంటారు. సో ఇలాంటి డిసార్డర్ ఫేజ్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి అంటే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు అగైన్ ఐదర్ బీ ఆన్ మెడికేషన్స్ ఆర్ యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ మెడిటేషన్, సెల్ఫ్ హెల్ప్, సెల్ఫ్ హీలింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేయడము, journaling, a lot of things add up to all of these things. So their diagnosis was neurons and protons getting disconnected brain lo. ఇది ఎందుకు అవుతుంటే జెనెటిక్ గా అవుతుందా అని చెప్పారు ఏమన్నా? Genetic related అయితే కాదు, it's traumatic based. It could be any kind of traumas from your childhood కానీ from your mid age కానీ. ట్రామాలో అయినది ఇది బాగా యాంప్లిఫై అయిపోయింది. Amplify అవ్వదు. అంటే ఇక్కడ సినిమా something like ఇండస్ట్రీలో మీరు depression. పడ్డ కష్టానికి యాంప్లిఫై అయింది. And not just cinema industry, I would say personally I was a very aggressive person. ఒక వేలో as I told you I was very introvert. So ఆ introvert లో తెలియకుండా you don't share a lot of things to your closest also. You try to keep everything within you. Somewhere it has a outburst, and this was my phase of outburst అని చెప్తా. And I really don't want to see it coming for me or for anyone, because I know what trauma one can go through. బట్ అంటే అన్ఫార్చునేట్లీ ఆఫ్ కోర్స్ మీరు ఏంటంటే అట్లీస్ట్ మీరు యూఆర్ ఫార్చునేట్, మీరు బయటకు వచ్చారు. Yeah, thanks Help a lot to తీసుకున్నారు. all the support that I had around me, especially my family. అండి కళ్ళు మూసుకొని they were behind me to support no matter what. ఎవరెవరిని హర్ట్ చేశారు కల్పిక? మీరు చాలా అంటే పేర్లు చెప్పక్కర్లేదు, బట్ Right. మీకు సిగ్నిఫికెంట్ అనుకునే వాళ్ళు, అయ్యో నేను ఇలా అనేసానే వాళ్ళని. They were very closest people whom I worked with for few projects. అది వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ ఉండే. వాళ్ళకి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ మీ, ఇట్ వాజ్ అ మెంటల్ బిహేవియర్ దట్ యాక్టెడ్ అపాన్ మీ. సో ఐ రియలీ విష్ అంటే ఇప్పుడు ఐ ట్రై టు అపాలజైజ్ టు దెమ్ అండి. పోస్ట్ మై సర్జరీ ఐ ట్రై టు పర్సనలీ గెట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్. బట్ బాబోయ్ తలకాయ నొప్పి వద్దు అని వదిలేసుకున్నాను. కుడ్ బి అంటే ఎందుకు వస్తా, ఇది కూడా నేను ఓపెన్ గా మీతో ఎందుకంటే మీరు ఓపెన్ అప్ అయ్యారు కాబట్టి. ఒకసారి అంటే వీళ్ళు ఇలా రియాక్టివ్ పీపుల్ అనగానే కొంచెం దూరం అయిపోతారు. లెట్ బెటర్ నాట్ టు ఏదంటే ఎక్కడ ఫ్లేర్ అప్ అయిపోతుందో అని ఒక బాధ, భయంతో. అండ్ ఫ్యూ ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ఓకే షీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్, షీల్ బీ ఫైన్, ఒక రోజు షీల్ గెట్ ఫైన్, షీ విల్ బీ దేర్ అన్నట్టు కొంతమంది ఉన్నారు. కొంతమంది అసలు ఏం జరుగుతుంది పిచ్చా అలా కూడా తీసుకునే వాళ్ళు ఉండే. సో ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ పాసిబుల్. నేను ఎంతమందిని హర్ట్ చేశానో అందరికీ నేను చెప్పడం జరిగింది. బట్ ద మిస్సింగ్ లింక్ ఏం చెప్తాను అంటే ఐ వాజ్ అండర్ గోయింగ్ అ మెంటల్ ప్రెషర్ విచ్ లెడ్ టు సంథింగ్, అండ్ దట్ బికేమ్ అ లాట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా యాడ్ అయింది నాకు. సో మెడికేషన్స్ కెన్ బీ అ లాట్ ఆఫ్ మైనస్ కూడా అని చెప్తాను, బికాస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా, ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది నాకు. ఐ వాజ్ అండర్ some 7-8 medications on daily basis, plus I was under physiotherapy back to back for 50-60 days. Then I was busy in promotions for Yashoda, Parol and Chappi, full. I was extremely busy, but then na reactions anta, because I disconnected with the whole world around me, reaction anta social media పైన పడింది. ఎప్పుడైనా సమంతతో షేర్ చేశారా యశోద టైంలో? అప్పుడు ఏం కాలేదండి. that time nothing happened. Post during the release of Yashoda is when. సో వన్ బిగ్ అంటే ఐ ఓపెనర్ ఏంటంటే మనం తెలియకుండా ఒత్తిడి పెరిగిపోతే మన లోపల అది ఎక్కడైనా బయటికి రావచ్చు. Yes. అంతేనా? స్ట్రెస్ అండ్ ట్రామా yes. ఎలా బయటకు వస్తుంది? టిపికలీ అగ్రెషన్, రేజ్, యాంగర్. అంతే ఒక తెలియన ఒక వేరే జోన్కి తీసుకెళ్ళిపోతుంది అది. యాంగర్, రేజ్ ఇస్ మెయిన్ అండి. ఇంకోటి బీయింగ్ వెరీ డిఫెన్సివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్వేస్ బీయింగ్ సాడ్. ఐ థింక్ యూ షుడ్ బీ వోకల్ అండ్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ దట్ 1-2 పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మీరు అన్నీ షేర్ చేసుకునేలాగా, మీరు అన్నీ చెప్పుకునేలాగా, అది కాన్స్టెంట్గా మనకు ఒక సపోర్ట్ ఇచ్చేలాగా వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్. అండ్ నాకు లేరని నేను చెప్పను, బట్ దెన్ ఐ థింక్ నేను చాలా చూస్ చేసుకొని కొన్నే చెప్పడము, కొన్ని చెప్పుకోకపోవడము, ఆర్ నాలోంచి నేను బయటికి తీసుకొని రాకపోవడం కూడా బికేమ్ అ మైనస్ ఇన్ అ వే. సో ఐ స్టార్టెడ్ టు ప్రాక్టీస్ దట్ ఐ హ్యావ్ టు రైట్ థింగ్స్ డౌన్. ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది దట్ ఇంతమంది నేను హర్ట్ చేసేసానే, అయ్యయ్యో నా ప్రపంచాన్ని నేనే కూలగొట్టేసుకున్నానని? పోస్ట్ సర్జరీ వచ్చిందండి. వచ్చింది. ఆ 6 months వరకు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ఎవరు నన్ను ఏం పీకలేరు అనే దీంట్లో ఉండే. అండ్ స్టిల్ ఐ థింక్ పీపుల్ ఫీల్ దట్ మేబీ షీ ఈజ్ ట్రయింగ్ టు కవర్ అప్, మేబీ షీ ఈజ్ ట్రయింగ్ టు
find a sympathy side for herself. అంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా అంటారు మీకు రోల్స్ కావాలి ఇప్పుడు మళ్ళీ అని అందరినీ మీరు కాంటాక్ట్ చేస్తున్నారని చెప్పి. అలాంటి అజెండా లేదు అని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? అంటే if my purpose was to create sympathy, controversy or anything of that sort, నేను ఈ 2 years, almost 2 years అయింది. వాట్ ఎవర్ హ్యాడ్ హ్యాపెండ్ ఆన్ సోషల్ మీడియా, ఇట్ వాస్ 2 years బ్యాక్. అండ్ ఈ 2 yearsలో ఐ కుడ్ హ్యావ్ టేకెన్ మోర్ ఆపర్చునిటీస్ బై కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ అగైన్, ఇఫ్ దట్ వాజ్ మై థింగ్. సింపతి చేయాలి అంటే, సింపతి సీక్ చేయాలి అంటే దేర్ ఆర్ మెనీ వేస్. నేను ఫార్ మీ దేవర్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ టోల్డ్ అయిపోయింది వదిలేయండి, డోంట్ ఈవెన్ గెట్ ఇట్ బ్యాక్ అవుట్, వై డూ యూ వాంట్ టు జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పారు. బట్ దెన్ నాకు ఒక గట్ ఫీలింగ్ చాలా నన్ను ట్రబుల్ చేసింది, దట్ నేను అసలు నాట్ జస్ట్ మీ, ఎనీ వన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్, దట్ డజంట్ మీన్ దే హ్యావ్ టు హర్ట్ అదర్స్. వాళ్ళు వేరే వాళ్ళని హర్ట్ చేసే రైట్స్ ఎవరికి లేదు. బట్ నాది ఒక తెలియని సిచ్యువేషన్లో వచ్చింది, బికాస్ ఆఫ్ అ మెంటల్ కండిషన్ కాంబినేషన్తో వచ్చింది. అండ్ ఫర్ మీ టు ఈవెన్ రియలైజ్ దట్ ఇట్ వాజ్ అ మెంటల్ కండిషన్ ఇష్యూ, ఐ హ్యాడ్ టు చేంజ్ లాట్ ఆఫ్ సైకాలజిస్ట్. అండ్ వాళ్ళు చెప్పడం జరిగింది దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ వాజ్ అ మెంటల్ కండిషన్ దట్ మేడ్ యూ బిహేవ్ ద వే యూ బిహేవ్డ్. అంటే నువ్వు కావాలని నువ్వు చేసింది కాదు అది, నీకు అది తెలియకుండా అయిన ఒక ఎపిసోడ్ అది. ఆ ఎపిసోడ్స్ మళ్ళీ రాకుండా చూసుకోవడం ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ నౌ ఆన్. ఇట్ ఈస్ సంథింగ్, సమ్ పీపుల్ ఆర్ బార్న్ విత్ ఇట్, సమ్ పీపుల్ దే ఈవెన్చువల్లీ గ్రో అవుతుంది డ్యూ టు లాట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ లైఫ్ వల్ల. బట్ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. సో అగైన్, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ సింపతి అండి, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ asking for roles also. If people think that I am good enough in my acting career or I have done good job ఇప్పటి వరకు, I am always there. I'm back actually. There are 3-4 projects that I'm already hearing to. సో ఎందుకంటే కల్పిక చాలా సెల్ఫ్ డిస్కవరీ ఇస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటారు కదా. అవును. మనలో ఏమవుతోంది, ఎందుకు మనం ఇలా రియాక్ట్ అవుతున్నాం, ఎందుకు సంతోషంగా ఉన్నాం, ఎందుకు దుఃఖంగా కోపంగా ఉన్నాం అని తెలుసుకోవడం, అదే ఒక పెద్ద హాఫ్ ద బ్యాటిల్ వన్, ఏ ప్రొఫెషన్ అయినా సరే. అవును. సో ఇట్స్ వెరీ సారీ ఫర్ వాట్ యూ వెంట్ త్రూ. నాట్ సింపతి పరంగా కాదు, బట్ ఎవరికైనా అవ్వచ్చు ఇది, ఏ ఐటీ వాళ్ళకి అవ్వచ్చు, సినిమా. బట్ ఐ అగైన్ వాంట్ టు ఆస్క్ యూ, సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మీకు ట్రామాని పెంచాయని మీరు అంటారా? అంటే అన్సర్టనిటీ కావచ్చు, లేకపోతే ఇది తప్ప వేరే రోడ్ లేదు, నేను అక్కడ చేరుకోవడానికి నాకు ఈ రోడ్డు నేను చేయను, లేదు ఇంకోటి ఏదో అనే ఆ పరిస్థితులు మీకు? సో మేబీ నేను మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి రకరకాలుగా అలా జరిగాయా మీకు? జరిగి ఉండొచ్చు, మీరు పేరు చెప్పక్కర్లేదు. పేర్ల గురించి కాదు, బట్ సి యాజ్ ఐ టోల్డ్, నేను స్టార్టింగ్ స్టేజెస్లో ఐ వాజ్ ప్రిటీ ఇన్నోసెంట్ అండ్ నైవ్. సో నాకు కూడా అసలు కొన్ని అప్రోచెస్ అర్థమయ్యేవి కావు, ఏంటి వాట్ ఈస్ దేర్ అల్టిమేట్ పర్పస్ అనేది అర్థమయ్యేది కాదు. సో ఆ ప్రాసెస్లో కొన్ని విషయాలు జరగడం అయింది, నేను కాదన్ను. అండ్ అది కొంచెం ట్రామాటిక్గా నాకు తెలియకుండా ఒక ఎక్స్పీరియన్స్ కూడా, ఇట్ మేడ్ మీ గో త్రూ అ స్పేస్ వేర్ అందరు ఇలానే ఉంటారా లేకపోతే ఏంటి అని. బట్ యాజ్ ఐ గ్రూ, యాజ్ ఐ ఇవాల్వ్డ్, ఐ అండర్స్టూడ్ అందరు అలా ఉండరు. అండ్ నాట్ జస్ట్ దిస్ ప్రొఫెషన్ అండి, ఎనీ ప్రొఫెషన్లో ద అప్రోచెస్ విల్ బీ కమింగ్. ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్, ఆ అప్రోచెస్ అనేది ఉంటుంది. ఇది చాలా మంది అంటారు ఫ్రమ్ ద ఇండస్ట్రీ కల్పిక, బట్ విత్ డ్యూ రెస్పెక్ట్, మిగతా ప్రొఫెషన్స్లో అంత బ్లేటెంట్గా ఈజీగా ఉండదు. ఇట్స్ నాట్ అ బేస్ లైన్ నార్మ్. ఇక్కడ కూడా ఐ థింక్ ఐ వుడ్ ఆల్సో సే దిస్ ఇస్ నాట్ అ బేస్ లైన్ నార్మ్. బట్ ఇక్కడ ఇప్పుడు రైట్ నౌ వాట్ వీఆర్ హియరింగ్, బికాస్ ఐ వుడ్ నాట్ అగ్రీ టు ఇట్ అండి. డోంట్ అగ్రీ, అంత దారుణం కాదంటారు అస్సలు. నెవర్. ఐ వుడ్ సే నో డెఫినెట్లీ, బికాస్ నాకు ఇఫ్ ఐ వాజ్ అ పర్సన్, ఐఎమ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్ ఇన్ దట్ వే. నాకు ఇఫ్ వర్క్ ఇస్ కమింగ్ ఇన్ అ వే వేర్ ఐ కెన్ నాట్ బీ కంఫర్టబుల్, నేను ఈ స్పేస్లో ఉండను. అండ్ 15 years నేను ఈ స్పేస్లో ఉన్నాను అంటేనే అట్లీస్ట్ ఫర్ మీ ఐ ఫీల్ ఐ వాజ్ సేఫ్ ఇనఫ్. మరి అంత ట్రామా ఎందుకు బిల్డ్ అయింది? ఆ ట్రామా ఎందుకు బిల్డ్ అయింది అంటే, ఇట్ వాజ్ అన్ ఇన్నోసెంట్ సైడ్ వేర్ ఐ డెంట్ నో హౌ పీపుల్ అప్రోచ్ అండ్ వాట్ ఇట్ మెంట్. యాజ్ అండ్ వెన్ ఐ అండర్స్టూడ్, అసలు ఇలా కాదు, దీన్ని ఇలా డీల్ చేయాలి. హిట్ ఆన్ మీ అనా, సంబడి హిట్ ఆన్ యూ అనే భరించలేకపోవడమా, లేకపోతే హిట్ ఆన్ మీ అని కాదు, వై మీ అనేది ఉండేది. అంటే అవుట్ ఆఫ్ నో వేర్ వై మీ అని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేయాలి అని అనుకున్న ఎవరైనా జనాలు. వై మీ అనేది ఒక కాన్సెప్ట్ మీద మేబీ నేనేమైనా తప్పు చేస్తున్నానేమో, ఐ ట్రై టు సెట్ మై సెల్ఫ్ సెట్ ఆఫ్ బ్యారియర్స్ విచ్ డెంట్ లెట్ మీ కమ్ అక్రాస్ పీపుల్ లైక్ దట్ ఎనీమోర్ ఇన్ అ వే. సో మీరు అండం కొంచెం ఫ్రెండ్లీగా లేదా కొంచెం అవుట్ గోయింగ్గా కనిపిస్తే they try to take advantage, but we need to draw our lines. That is very important.
So perspective matters and the way you carry yourself and present yourself matters. నేను ఫర్గివ్ మీ ఫర్ ఆస్కింగ్ యూ సో మెనీ టైమ్స్ కల్పిక ఇది ఇప్పుడు 2-3 సార్లు ఎందుకు అడిగానంటే Yeah. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అన్ని ఇండస్ట్రీస్లో ఉందని ఒక జస్టిస్ హేమా కమిషన్ రిపోర్ట్ రావడం, ఎందుకంటే మీ మెంటల్ ఇల్నెస్ తర్వాత మీరు బైపోలార్ ఉండడం, మీరు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం, దాని తర్వాత రియలైజ్ అవ్వడం, ఇదంతా ఒక ఎపిసోడ్. దానికి అఫ్ కోర్స్ న్యూరాన్స్ ప్రోటాన్స్ అవి కనెక్ట్ కాకపోవడం, దాని మెంటల్ మేకప్ ఎలా తయారైందని, Yeah. దాని ట్రిగ్గర్స్ ఏంటి అని చూసుకుంటే ప్రతి వాళ్ళకి ఒక ఉండాలి కదా ఒక విధమైన, అందుకు అడిగాను. సో మీ ట్రిగ్గర్స్ లైఫ్లో ఇంకేమన్నా ఉన్నాయా అదర్ దెన్ దిస్ ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టం కంటే కూడా? యూర్ ఓన్లీ చైల్డ్ కదా? No, I have an elder brother. ఓ యూ ఎల్డర్ బ్రదర్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ యూ మెన్షన్డ్, ఐ థింక్ మీ అన్నయ్యని కూడా మీరు దూరం చేసుకున్నారు తెలియకుండా. Yeah. It all. మాట్లాడారా మళ్ళీ అన్నయ్యతో? Yeah. Everything is fine. As I told you, blindly they were just there to support me no matter how ఫ్యామిలీ much I ఇస్ hurted. ఫ్యామిలీ కదా? At the end of the day, I think that was a turning point for me to understand. అంటారు కదా లైఫ్లో ఒక ఫేజ్ వస్తుంది వేర్ యూ అండర్స్టాండ్ హూ ఈజ్ యువర్ పీపుల్ ఇన్ వాట్ క్లోజెస్ట్ ఇంటెన్సిటీతో. సో దీంతో నాకు అర్థమైంది. ఐ ఆల్వేస్ అంటే బ్రదర్ సిస్టర్కి ఒక తెలియకుండా ఒక ఫైట్స్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంటుంది. సో సమ్వేర్ ఐ యూస్ టు లైక్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఫ్రమ్ మై బ్రదర్ అన్నట్టు. బట్ దెన్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్ అనేది నాకు అది కళ్ళు ఓపెన్ చేసి, హార్ట్ ఓపెన్ చేసి, అన్నీ ఓపెన్ చేసి చూపించేసింది దట్ how much he means to me and what all he can do even if I've hurted him for so much అని చెప్పేసి. కానీ అదే అనిపిస్తుంది ఇప్పుడు మీ మీద కూడా మీకు కంపాషన్ రావాలి యాక్చువల్లీ చాలా. ట్రూ. ఫర్ వాట్ యూ గాన్ త్రూ. ట్రూ. ఎంత కష్టపడి మీరు టు హోల్డ్ యాంగర్, ఇది ఈజీ కాదు. చాలా ఒక విధమైన బాడీకి టాక్సిక్, చాలా కోపం, చాలా ఇవన్నీ హోల్డ్ చేయడం. వాళ్ళని చూస్తే నాకైతే కోపం ఎక్కువ, అగ్రెషన్, రేజ్ ఉన్న వాళ్ళని చూస్తే చాలా కంపాషన్ ఫీల్ అవుతాను. బికాస్ ఎంత టాక్సిసిటీ ఉంటుంది బాడీలో, అండ్ అసలు ఎక్కడ నార్మల్ ఇంటరాక్షన్స్ ఉండవు, మిస్ట్రస్ట్ ఉంటుంది చుట్టూ. ఇంతటి దీనిలో మీరు సర్వైవ్ అయ్యి బయటకు వచ్చారంటే, సో ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్ కల్పిక? What next? I'm looking forward to get back to work where I finished working in a project, in Telugu project, and ఇంకా ఇంట్రెస్టింగ్ రోల్స్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. అండ్ ఐఎమ్ బ్యాక్ దేర్ గైస్, ఐఎమ్ బ్యాక్ దేర్ మోర్ కంపోజ్డ్ అండ్ మోర్ పీస్ఫుల్. అండ్ దట్స్ ఇట్. ఇట్స్ అ స్టోరీ. ఐ మీన్ నిజంగానే చాలా కష్టపడ్డారు, బట్ కష్టపెట్టారని మీరు ఒప్పుకోవడం అనేది చాలా మంచి ఒక పరిణామం. బికాస్ చూసే వాళ్ళకి అట్లీస్ట్, బికాస్ వాళ్ళు ఏదో నేను పర్సనల్ అనుకున్న వాళ్ళు ఇవాళ నేను పర్సనల్ కాదు, నేను అంటే హీ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అని చెప్పారు అని, మీకు పర్సనల్గా వాళ్ళ మీద ఏదో ఉందని అనుకోకుండా క్లారిఫై చేసి చిక్కుముళ్ళు విప్పారు. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు, అంటే ఈ విషయం గురించి నేను పర్టికులర్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నాకు ఎవరి మీద పర్సనల్గా ఏం అగెయిన్స్ట్, ఐ వాజ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీవన్ పర్సనలీ. ఇట్ హ్యాపెండ్ 360 degrees అరౌండ్ ఇన్ మై లైఫ్ and everyone were one of the victim out of that. So personal intentions zero unde, but right now I'm here to apologize for the same behavior, for what I came across. It was wrong, it was not at all right, it was unfair, basically unfair anpichindi kabatti I'm here talking about it for an apology. I hope apology is accepted. ఈ ప్రాసెస్లో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇదివరకు మనకి అసలు ఇంత ఉండేది కాదు, ఈ సో ట్రామా అండ్ ట్రిగ్గర్స్ ఉండేవి కదా ఎన్వైరన్మెంట్లో. సో మీరు యూ బీన్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. అవును. సో ఆ టైంలో మరి మీకు ఫ్రెండ్స్ లేక మీరు సోషల్ మీడియాకి ఎక్కువ దగ్గర అయ్యారా? ఎలా, వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? ఫ్రెండ్స్ ఉన్నా ఎవరు మాటలు వినకుండా నాది నేనే కరెక్ట్, నాకు మించి, నా డెసిషన్ మించి ఇంకేం లేదు అనే ఫేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఫ్రమ్ వెరీ ఇనిషియల్ డేస్ నాకు సోషల్ మీడియా కూడా కొంచెం ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బీ యాక్టివ్ అండ్ ఆల్, బట్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ అని తర్వాత తెలిసింది కాబట్టి ఐ వాజ్ ప్రిటీ యాక్టివ్. సో ఐ యూస్ టు బీ వెరీ, అంటే అప్రోచ్ అయిన ప్రతి వాళ్ళకి ఆల్మోస్ట్ నేను అందరికీ రిప్లై చేసేదాన్ని. అంత ఐ యూస్ టు థింక్ దట్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్ ఇస్ వేర్ వీ యాక్టర్స్ ఆర్ ఏబుల్ టు బీ వాట్ వీ ఆర్, దట్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ బీ గ్రేట్ఫుల్ ఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అని చెప్పేసి ఐ యూస్ టు బీ ఇన్ టచ్ విత్ లాట్ ఆఫ్ దెమ్. బట్ దే వర్ ఈక్వల్లీ అబ్యూజివ్ మెసేజెస్, రాంగ్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ కన్వేయింగ్ థింగ్స్, అలాంటివి సోషల్ మీడియాలో వాళ్ళకి జనాలకి యాక్సెస్ దొరికేసింది టువర్డ్స్ అస్. అబ్యూజివ్ అంటే మీకు తెలిసిన వాళ్ళే మీకు అబ్యూస్ చేయడం? తెలిసిన వాళ్ళు కాదు, ర్యాండమ్ పీపుల్, XYZ, వీ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ద ప్రొఫైల్స్ ఆర్ జెన్యూన్, అలాంటివి చాలా ఉండడం అందరికీ అవుతుంది కదా? అందరికీ అవుతుంది, నాకు అవుతుంది. ఇక్కడ మా ఎనీబడీ ఇన్ ద పబ్లిక్ స్పేస్ గెట్ అబ్యూస్డ్. బట్ వాట్ ఐ డిడ్ ఇస్ ఇట్ affected me that time, it affected me more. I used to literally take screenshots, tag those people and say this is how, where the
మైండ్ సెట్స్ ఆర్ గోయింగ్ అండ్ సీ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి లైక్ రాత్రంతా కూర్చొని నేను ఓన్లీ సోషల్ మీడియా యూస్ టు జస్ట్ హ్యావ్ సమ్ 8 to 10 cups of coffee in a day, just be on social media, just to keep tagging people, just keep making people aware, see how people have become. That's because I was going negative first thing, నేను ఒక నెగటివ్ జోన్లో ఉన్నాను. I was putting all my expressions and feelings out, అండ్ దానికి వాళ్ళు రియాక్ట్ చేయడం జరుగుతుంది, ప్లస్ వాళ్ళు అబ్యూజివ్ ఇంకా అవ్వడం జరుగుతుంది. సో దాన్ని నేను ఇంకా ఎన్హాన్స్ చేయడం జరిగింది. అండ్ సమ్వేర్ సోషల్ మీడియా నాకు ఒక టోల్ తీసేసుకుంది తెలియకుండా. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఆర్ కేమ్ టు అ రియలైజేషన్, సోషల్ మీడియా ఇస్ అ స్పేస్ వేర్ యూ నీడ్ టు డిఫరెన్షియేట్ మీ పర్సనల్ మీ ప్రొఫెషనల్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ హౌ యూ కెన్ బీ ఆథెంటిక్, హౌ యూ కెన్ బీ లైవ్లీ అనేది మనం ఒక లైన్ గీసేసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ నైస్ స్పేస్ అండి సోషల్ మీడియా. బట్ దెన్ దాన్ని దాటుకుంటూ దాన్ని ఓవర్గా కన్జ్యూమ్ చేసేసుకుంటే సమ్వేర్ ఇట్స్ బికాస్ ఐ ఆల్సో హర్డ్ ఐ బీన్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ పాడ్కాస్ట్ దీస్ డేస్ ఆన్ how social media కానీ digital platform కానీ or even using a phone, mobile phone or watching lot of content, somewhere there are some mental diseases correlated to that also anta. So we might see a future where we might fall in that phrase అంటే సోషల్ మీడియా వల్ల వచ్చే consumption mental illness, yeah. Especially before sleeping, people have this habit to scroll a lot of reels. Unnecessary time waste ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అది హెల్ప్ కాకపోయినా you just keep scrolling and all that. So many podcasts have been బియర్ బైసెప్స్ అని చెప్పి ఒక వెరీ ఫేమస్ పాడ్కాస్ట్ ఉంది. దాంట్లో నేను కొన్ని ఇది చూడడం జరిగింది. దే హ్యావ్ టోల్డ్ దట్ సోషల్ మీడియా ఈస్ గోన్ టు బికమ్ ద నెక్స్ట్ మెంటల్ డిజీజ్కి ఒక ప్లాట్ఫామ్. సో వాట్ ఈస్ యువర్, అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఉంటారా అవసరమైనంత ఉంటారు? అంటే ఐ వెంట్ ఇన్ అ స్టేజ్ వేర్ ఐ లాస్ట్ మై ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆల్సో విచ్ ఐ క్రియేటెడ్ ఆర్గానికలీ. ఒక 400K ఫాలోవర్స్ వచ్చిన. లాస్ట్ అంటే వాళ్ళు తీసారా? తీయడం ఎందుకు జరిగిందంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ రిపోర్టింగ్ ఆన్ మై ప్రొఫైల్. So many reports, it takes it down. So it was taken down. So very recently I started one more profile and I'm hardly active, but I'm there. So yeah. చాలా జర్నీ అయిపోయింది మీకు తెలియకుండానే. కానీ ఇక్కడ నోటీస్ చేయవలసింది ఏంటంటే కల్పిక, ఇవన్నీ చిన్నగా అవుతాయి. అంటే ఒక ఇంచు మూవ్ అవుతూ సడన్ గా చూస్తే మనం క్రాస్ చేసేసి ఎక్కడో ఉన్నాం లైన్, మన బౌండరీస్ మన న్యాచురల్ ఫ్రేమ్వర్క్ని క్రాస్ చేసేసి. బట్ బిగ్ రెవల్యూషన్ మీరు, అంటే మీకు బైపోలార్ ఉందని మీరు తెలుసుకోవడం చాలా పెద్ద ఒక సెల్ఫ్ రియలైజేషన్. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మనకి తెలిస్తే ఇంకా మందు వేయడమే. మందు అంటే కేవలం తీసుకునే మందులు కాదు, దానికి కావాల్సిన అన్ని మీ పరిసరాలను ఏర్పాటు చేసుకోవడం, కామ్లో. అంతకంటే లైఫ్ కంటే ఏం ఇంపార్టెంట్, యాక్టింగ్, ఇంకా ఐటీ ప్రొఫెషన్, మోడలింగ్, ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ లైఫ్. అంతే. నాకు చిరంజీవి గారి డైలాగ్ గుర్తొస్తుంది, ప్రేమ అంటే లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే, డెఫినెట్లీ ప్రేమే లైఫ్ కాదు అంటారు కదా. అలా మీకు మీ కెరియర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దట్. వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మెంటల్ ఇల్నెస్ గురించి యువర్ వర్డ్స్, హౌ డు యూ రికగ్నైజ్ అండ్ యువర్ మెసేజ్ సో దట్ పీపుల్, జనానికి, చూసేవాళ్ళకి. మెంటల్ ఇల్నెస్ ఇస్ సంథింగ్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద, మనకు ఒక ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చేలాగానే మనకి తెలియకుండా మనం ఒక జోన్లో వెళ్ళిపోవడం అనేది మనం అప్పటికప్పుడు రికగ్నైజ్ చేసుకుంటూ పోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఎవరితో అయినా షేర్ చేసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మనం చేసుకోకొద్దీ అది ఒక తెలియకుండా బిల్డప్ అయ్యి ఒక ట్రామాగా మన బాడీలో ఉండిపోతుంది తెలియకుండా, అండ్ అవుట్బర్స్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, డీల్ చేసుకోవాలంటే వీ షుడ్ బీ ఇన్ అ వెరీ హ్యాపీ స్పేస్. మనం అనలైజ్ చేసుకోవడాలు, అప్పటికప్పుడు మనం గివింగ్ టైమ్ టు వన్ సెల్ఫ్ అనేది, ఆ వన్ సెల్ఫ్ అది ఒక హాబీ ఫామ్లో అవ్వచ్చు, లేకపోతే మెడిటేషన్ ఫామ్లో అవ్వచ్చు, లేకపోతే సమ్ యాక్టివిటీ దట్ యూ లైక్, స్పోర్ట్స్ దట్ యూ లైక్. ఐ థింక్ యూ షుడ్ బీ కన్సిస్టెంట్ విత్ వాట్ యూ లైక్ అనేది నువ్వు కన్సిస్టెంట్గా చేసుకోవడంతో యూ కెన్ సమ్వేర్ ఒక మనకు తెలియకుండా ఒక సేమ్ స్పేస్లో ఉంటాం మనము. సో నేనేంటంటే నాకు అన్ని ట్రై చేయాలి, అన్నిట్లో ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి అని చెప్పి నేను అన్నీ చేయడం జరిగింది. దాంతో ఒక జంపింగ్ బిహేవియర్ అనేది ఎక్కువ ప్యాటర్న్ అది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్ట్రీమ్లైన్ చేసుకుంటున్నాను, నాకు ఏమేమి ఇష్టము, దాని మీద నేను ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను, హౌ కెన్ ఐ బీ సేన్ అండ్ కన్సిస్టెంట్ అండ్ డిసిప్లిన్ టువర్డ్స్ వన్ పర్టికులర్ థింగ్ అనేది. సో బీయింగ్ డిసిప్లిన్డ్ ఆల్సో మ్యాటర్స్ అ లాట్. Especially when you think that you are going on a very aggressive side and all that or whatever, తెలియకుండా try to focus on your own self, try to give your own time. మీ ఇంట్లో వాళ్ళతో కొంచెం షేర్ థింగ్స్, ఎస్పెషలీ డిప్రెషన్ అనే కొన్ని సిమ్టమ్స్ లైక్ మేజర్లీ ఇట్స్ అగ్రెషన్ అండి, ఓవర్ అగ్రెషన్. అగ్రెషన్, కోపం,
ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వడం, రియాక్ట్ అవ్వడం, ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా ఆన్లైన్ షాపింగ్ అది నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. బాగా చేసేవారు ఆన్లైన్. ఎక్స్ట్రీమ్ చేశాను 1 month. అంటే ఎలాగ ఏం చేస్తారు, ఏం ఆర్డర్ చేస్తారు? ఐ యూస్ టు బై ఎవ్రీ స్మాల్ థింగ్స్ లైక్ ఒక క్లిప్ నుంచి, ఒక నెయిల్ పాలిష్ నుంచి, ఒక లిప్స్టిక్ నుంచి, ఫుట్వేర్. ఇంకా ఏముంటాయి సిమ్టమ్స్ బైపోలర్లో? సమ్వేర్ యు ఆర్ కాన్ఫిడెంట్ అండి, తెలియకుండా. ఇట్స్ అనదర్ సైడ్ ఆఫ్ యూ. అంటే మీకున్న ఎమోషన్స్ని అన్నీ ఒక 100% ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి ఎలా చూపిస్తుందని. సో ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో వెళ్ళిపోతారు, విచ్ ఇస్ నాట్ యూ. ఒక హై ఎక్స్ట్రీమ్ స్టేట్లో వెళ్ళిపోతారు. సో అది మీకు రికగ్నైజ్ కూడా అవ్వదు. బట్ ఇఫ్ పీపుల్ అరౌండ్ కెన్ రికగ్నైజ్ అండ్ యునో టేక్ సమ్ హెల్ప్, దట్ విల్ బీ రియలీ గ్రేట్. బికాస్ దట్స్ పర్సన్ హూస్ గోయింగ్ త్రూ ఇట్, వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా కొంచెం ట్రిక్కీయే. ఎస్పెషలీ అంటే యా కరెక్ట్, చాలా ట్రిక్కీ. బికాజ్ నేను అందరినీ దూరం చేసేసుకున్నా, నా చుట్టుపక్కల ఎవరు లేకుండే కూడా టు రికగ్నైజ్ ఇట్. సో నాకు తెలియకుండా పెద్ద అవుట్ పోస్ట్ అయిపోయింది. సో ఐ థింక్ పీపుల్ అరౌండ్ ద పీపుల్. థెరపీలో ఉన్నారా? థెరపీస్, కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఇస్ డన్. థెరపీ ఇస్ డన్. ఐఎమ్ అండర్ సమ్ ఫ్యూ మెడికేషన్స్ ఉన్నాయి ఇంకా. సో ఇట్ గో ఆన్ ఫర్ సమ్ టైమ్. స్పీడీ రికవరీ. థ్యాంక్స్. అతి త్వరలో మీరు ఇందులోంచి బయటకు వచ్చి ఒక కొత్త న్యూ. నేను ఆల్రెడీ వచ్చేసానని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను. అంటే అవేర్నెస్ చెప్పాను కదా, ఇస్ హాఫ్ ద బ్యాటిల్ వన్. కరెక్ట్. యాక్చువల్లీ అవేర్నెస్ వచ్చేసి మనం ఏంటో, ఎలా రియాక్ట్ అవుతున్నామో తెలుసుకోగలిగితే అది అతిపెద్ద కీ, తాళం. సో అది మీకు దొరకడం, అది నిజంగా దేవుడు. మీరు దేవుడు నమ్ముతారా? ఒక ఎనర్జీని నమ్ముతానండి అంతే. ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ. విషింగ్ యూ సో మచ్ ఆఫ్ సక్సెస్ అండ్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ. మోర్ దెన్ ఎనీథింగ్, అన్నిటికంటే మనశ్శాంతి అన్నిటికంటే ముఖ్యం. మనశ్శాంతి. మనశ్శాంతి రావాలి, మీరు హాయిగా ఉండాలి మీ జీవితకాలం అని. ఇంతకీ కల్పిక పెళ్ళి అంటే అడుగుతున్నారా? ఏమండి, ఐఎమ్ నాట్ థాట్ అబౌట్ ఇట్ రైట్ నౌ. యు నాట్. నాకు ప్రస్తుతానికి ఫోకస్ ఇస్ మై ఓన్ సెల్ఫ్ పీస్ అండ్ ఆల్ దట్. ఐ నీడ్ టు ఫైండ్ మై ఓన్ స్పేస్. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్? అసలు రిలేషన్షిప్స్ ఉండాలి, అండ్ ఇట్ షుడ్ మేక్ యూ అ బెటర్ పర్సన్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అంటే ఇద్దరు కలిసి గ్రో అవ్వాలి. ఆ స్పేస్లో ఉంటే ఐ థింక్ యూఆర్ ఇన్ అ బెస్ట్, యూఆర్ ఆల్ సెట్ ఫర్ అ రిలేషన్షిప్. Well, we'll wait and watch what Kalpika does. Definitely. Yeah. I'll also look forward. Thank you so Swapna much. Garu, thanks a lot for making this happen. This means ounces to me. Telugulo ounces నేమంటారు నాకు తెలియదు, కానీ ఇది నాకు చాలా చాలా ముఖ్యం ఉండే. And you understood me like a own sister. Thanks a lot for being there. And I'm sure you'll keep doing this for a lot of people. No, I'm first ఎవరైనా సెల్ఫ్ రెవల్యూషన్, సెల్ఫ్ రియలైజేషన్ జర్నీలో ఉంటే నాకు ముందు ఐఎమ్ అట్రాక్టెడ్ టు దెమ్. బికాస్ మనం ఏంటో తెలుసుకోవడం కంటే పెద్ద డిస్కవరీ వరల్డ్లో లేదు. మనం ఏమిటి అని తెలుసుకోవడం అదొక పెద్ద వరం. అది రావడమే నాకు అది మ్యాగ్నెట్ లాగా. నేను అనుకోకుండా అలాంటి వ్యక్తులు ఆటోమేటిక్లీ వస్తుంటారు ఇన్ మై. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ to speak to people and know their experiences like yours, for example. Thank you. Thank you. Wish you all the best. Thanks a lot. Thank you. Thank Bye-bye. you.